హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఆల్రెడీ మనం ఇంట్రాడే కోర్స్ అయితే ఫ్రీగా స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రీవియస్గా ఏవైతే వీడియోస్ మనం చేసామో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లో పెడతామండి, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. తప్పకుండా ఆ వీడియోస్ చూడడం వలన మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయలేనుకుంటే ఎవరి హెల్ప్ లేకుండా మీరు ఇండివిజువల్గా అయితే స్టాక్ సెలెక్షన్ చేయగలుగుతారు. ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ లైన్స్ని ఎలా డ్రా చేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోయి ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఏ టైంలో ట్రేడ్ చేయడం అనేది బెస్ట్. మ్యాక్సిమం ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వారి యొక్క స్టాప్ లాస్ అనేది సింపుల్గా హిట్ అవుతూ ఉంటుందండి. దీనికి గల రీజన్స్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేస్తూ మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయో మీరైతే టైం ఫ్రేమ్స్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో నష్టపోతూ ఉన్నారో కొత్తగా ట్రేడింగ్ చేసేవారి కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో మేము ఏదైతే కంటెంట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామో ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తూ ఉండండి. మీరు చేసే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాము. రీసెంట్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వలన వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాము. కానీ నెక్స్ట్ టైం నుంచి మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ ఇండియన్ మార్కెట్ అనేది 9:15కి ఓపెన్ అవుతుంది. సో 9:15కి ఓపెన్ అయిన వెంటనే మోస్ట్లీ చాలామంది కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలండి, ఎవరైతే కాల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వారు కూడా మ్యాక్సిమం 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతనే ఫాస్ట్గా కాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీనికి రీజన్ ఏంటి? మనం అసలు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే ఏ టైంలో మనం ట్రేడ్ చేయాలి, కాల్స్ కానీ లైక్ వైజ్ వోల్టాలిటీ అనేది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎక్కువగా ఉంటుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. సో ఫస్ట్ కాల్స్ కోసం మాట్లాడుకుంటే మోస్ట్లీ చాలామంది కూడా మార్కెట్ ఓపెనింగ్లోనే కాల్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుందండి. ఈ వోల్టాలిటీ వలన టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ ఫాస్ట్గా హిట్ అవుతుంది. సో మ్యాక్సిమం టార్గెట్స్ అనేవి ఫాస్ట్గా హిట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ వల్లనే కాల్స్ అనేవి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది థింక్ చేయొచ్చు, ఓ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే టార్గెట్స్ హిట్ అవుతాయి కదా అని చెప్పి వెంటనే ట్రేడ్ చేసేద్దామని చెప్పి ఇలా ఏం డిసైడ్ అయిపోవద్దు. ఓన్లీ టార్గెట్సే కాదు, స్టాప్ లాస్లు కూడా అంతే ఫాస్ట్గా హిట్ అవుతాయి. ఓకే, సో మార్కెట్ ఓపెనింగ్ అయిన వెంటనే ఎందుకు వోల్టాలిటీ ఉంటుంది అంటే మన మార్కెట్ ఓపెనింగ్ ముందు నైట్ టైం యుఎస్ మార్కెట్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవుతాయా, నెగిటివ్గా క్లోజ్ అవుతాయా, ఈ ఎఫెక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్స్పై డెఫినెట్గా ఉంటుంది. నెంబర్ 2, మన మార్కెట్ ఓపెనింగ్ ముందు ఏషియన్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. మెయిన్లీ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీని ట్రాక్ చేస్తూ ఉంటాం కదండి. సో మన మార్కెట్స్ ఓపెనింగ్ ముందు ఏషియన్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయనుకోండి, మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అదే ఏషియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ నెగిటివ్గా ఉన్నాయనుకోండి, మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక డైరెక్షన్ తెలుసు కదా, ఏషియన్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే మన మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి. సో నేను నిఫ్టీలో బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. అదే ఏషియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉంటే నేను నిఫ్టీలో సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాను అంటే ఇలా ఎప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోవద్దు. ఇలానే జరగాలి అని చెప్పి రూల్ అయితే లేదు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి, కానీ మన మార్కెట్స్ మాత్రం నెగిటివ్లో ట్రేడ్ అవుతాయి. సో ఎప్పుడు కూడా వన్ వేలోనే థింక్ చేస్తాను అంటే మాత్రం స్టాక్ మార్కెట్లో చాలా కష్టం అండి. మోస్ట్లీ ట్రేడింగ్ అంటేనే రిస్క్, ఇంకా మీరు రిస్క్ లేకుండా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం. సో మోస్ట్లీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే
వోల్టాలిటీ ఎక్కువ ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏషియన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ ఓపెనింగ్లోనే వాళ్ళు కొంచెం ట్రాప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. మనమైతే మహా అనుకోండి ఒక ఆప్షన్ బయింగ్ చేస్తే మనం వేలల్లో లక్షల్లో మాత్రమే మనం మనీ పెడతాం, ట్రేడ్ చేస్తాం. కానీ వాళ్ళు కోట్ల రూపాయలతో ట్రేడ్ చేస్తారు. సో వాళ్ళు మార్కెట్ని ఎటువైపు అయినా మూవ్ చేయగలరండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనల్ని ట్రాప్ చేయడానికి, ఆ రోజు మార్కెట్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది, బట్ మనల్ని ట్రాప్ చేయాలని ఒకే ఉద్దేశం, ఒక 2-3 రెడ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయిన వెంటనే మనం ఏమనుకుంటాం, కంప్లీట్గా ఈరోజు మార్కెట్ నెగిటివ్గా ఉంటుందని చెప్పి మీరు ఒక ఆప్షన్ బయర్ అయితే పుట్ ఆప్షన్ బై చేయడం, ఆప్షన్ సెల్లర్స్ అయితే కాల్ ఆప్షన్ సెల్ చేయడం, ఇలా జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని అప్ సైడ్ ర్యాలీ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మార్కెట్ ఓపెనింగ్లో మనం ట్రేడ్ చేయడం అనేది హెవీ రిస్క్ అండి. మీరు సేఫ్గా ట్రేడ్ చేయాలి, నేను ప్రాఫిటబుల్గా ఉండాలి, నేను రూల్స్ను ఫాలో అవుతూ డిసిప్లిన్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే 10 తర్వాత ట్రేడ్ చేయండి. 9:15 to 10 వరకు ఎవరు కూడా ఎంట్రీస్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఏవైనా కంపెనీస్కి సంబంధించి న్యూస్ వచ్చినా సరే, లేదనుకుంటే ఈ యుఎస్ మార్కెట్స్ అని ఏషియన్ మార్కెట్స్ ఎఫెక్ట్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరి ఎఫెక్ట్ చూపించేది ఈ 9:15 to 9:30, 9:40 అండి. కానీ మనం సేఫ్గా ఉండాలి కనుక 10 తర్వాత మనం ట్రేడ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. అయితే 10 తర్వాత మనం ట్రేడ్ చేస్తే ప్రాఫిటబుల్లో ఉండమండి. ఎందుకు అంటే నేను మీకు టైం కోసం మాత్రమే చెప్తున్నాను. 10 తర్వాత ట్రేడ్ చేయడం వల్ల రిస్క్ తక్కువ ఉంటుంది, కానీ ఎంట్రీ ఏదైతే ఉందో అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. సో ఆ టైంలో మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు అంటే ఏ రీజన్తో ఎంట్రీ తీసుకుంటున్నారు, మీరు ఏమైనా స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారా, ఇండికేటర్స్ ఫాలో అవుతున్నారా, మీరు ఏ రీజన్తో ఎంట్రీ తీసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. నేను మీకు ఏ టైంలో ట్రేడ్ చేయాలని మాత్రమే చెప్తున్నానండి. క్లియర్గా నా పాయింట్ని అర్థం చేసుకోండి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఓకే 10 తర్వాత ట్రేడ్ చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం పెట్టేసి ట్రేడ్ చేసేయడం, ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి. మోస్ట్లీ 9:15 to 10 మధ్యలో ఎందుకు ట్రేడ్ చేయొద్దు అనడానికి రీజన్స్ ఏషియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, బిగ్ ప్లేయర్స్ కానీ ఏవైనా కంపెనీలకు సంబంధించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ న్యూస్ అనేది ఇంపాక్ట్ కూడా ఈ టైంలో చూపిస్తుంది. ఇక 10 తర్వాత మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లోకి వచ్చేస్తుందండి. ఆ టైంలో మీరు ఏం చేస్తారో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైతే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు. ఇండికేటర్స్ అవ్వచ్చు, ఆప్షన్ చైన్ డేటా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏదైతే ఆప్షన్ చైన్ డేటా ఉంటుందో అది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, కానీ 9:30, 9:40, 10 రేంజ్ అండి. మెయిన్ 10 తీసుకుందాం. 10కి ఎలా అనుకోండి, మనకి ఆప్షన్ చైన్ డేటా కూడా ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంతవరకు నేను చెప్పిన యుఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ మన మార్కెట్ ఓపెనింగ్ ముందు వరకు పాజిటివ్గా ఉండి మన మార్కెట్ ఓపెనింగ్ తర్వాత కూడా అవి నెగిటివ్లోకి వెళ్తాయండి. అప్పుడు మన మార్కెట్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. చాలామంది ఇక్కడే ఈ లాజిక్ దగ్గర నష్టపోతూ ఉంటారు. ఓకే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, సో మన మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతాయి కదా అనే ఒక బ్లైండ్గా ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, కానీ యుఎస్ మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ ఉంటాయి కదండి, ఫ్యూచర్స్ మనం ట్రాక్ చేయాలి. ఆ టైంకి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా. ఏషియన్ మార్కెట్స్ కూడా అంతే. సో 10 తర్వాత మనము ఏదైతే ట్రేడ్ తీసుకుంటామో అందులో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అలా అని చెప్పి బ్లైండ్గా ట్రేడ్ చేసేస్తున్నాం అంటే కష్టం అండి. బ్లైండ్గా ట్రేడ్ చేయకూడదు. మనము ఏదైతే స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నామో వాటిని బేస్ చేసుకొని ట్రేడింగ్ అయితే చేయవలసి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎంట్రీ 10 తర్వాత మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చూడాలి. ఓకే, మరి సెకండ్ ఎంట్రీ ఎప్పుడు చూడాలి అంటే 1 తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. క్లియర్గా వినండి, యూరోపియన్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. యూరోపియన్ మార్కెట్స్ ఎఫెక్ట్ కూడా మన మార్కెట్స్ పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 1 బిఫోర్ అంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందు మన మార్కెట్స్ అనేవి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఓపెన్ అయ్యి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటాయో మన మార్కెట్స్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యి మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 10 తర్వాత మీ యొక్క ఫస్ట్ ఎంట్రీ అండి.
సెకండ్ ఎంట్రీ కావాలి అనుకుంటే 1 తర్వాత ట్రై చేయొచ్చు. 1 తర్వాత ఎప్పుడండి? యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ తర్వాత. అప్పుడు కూడా మీరు మళ్ళీ బ్లైండ్గా ఏదో ట్రేడ్ చేస్తారంటే కుదరదండి. డెఫినెట్గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, ఈ స్ట్రాటజీ ప్రకారంగా నాకు ఇప్పుడు ఎంట్రీ దొరికింది, ఇలా ప్లాన్ చేసుకుని మాత్రమే సెకండ్ ఎంట్రీ కోసం కూడా ప్రయత్నించాలి. సో ఫస్ట్ ఎంట్రీ 10 o'clock తర్వాత తీసుకుంటారు. సెకండ్ ఎంట్రీ అనేది 1 o'clock తర్వాత 1:30 ఈ రేంజ్లో మనకి ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉంటాయి. ఆల్రెడీ ఆ టైంకి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకే, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా. సో ఆ టైంలో మనకి మార్కెట్స్ ఓపెనింగ్ ఎట్లా ఉంది, మన మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ రెండింటిని కూడా అర్థం చేసుకుంటే మనము ఈజీగా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, 1 10 తర్వాత మాత్రమే ఎంట్రీ ట్రై చేయండి. 2 యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ తర్వాత సెకండ్ ఎంట్రీ అనేది మీరు తీసుకోవచ్చు. కానీ ఈ మధ్యలో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది రిస్క్ జోన్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, మ్యాక్సిమం స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మోస్ట్లీ చెప్తున్నాను, స్టాప్ లాస్ అనేది మార్చుకుంటూ వెళ్ళండి. ఎందుకు అంటే మీరు ప్రాఫిటబుల్లో ఉన్నా సరే యూరోపియన్ మార్కెట్స్ ఎఫెక్ట్ అనేది మన మార్కెట్స్పై చూపించింది అనుకోండి, అప్పటి వరకు మన మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యి యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటాయి. సో ఆ టైంలో మీరు ఎంత ప్రాఫిట్లో ఉన్నా సరే మన మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వలన మీరు మళ్ళీ లాస్లో వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ప్రాఫిటబుల్లో ఉన్నారు అంటే స్టాప్ లాస్ని చేంజ్ చేసుకుంటూ రావడం వలన యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యి అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇది నా యొక్క సజెషన్ మాత్రమేనండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే మీరు 10 తర్వాత ఇలా చెప్పారు, సో 10 తర్వాత మేము ట్రేడ్ చేస్తాము, ఇలా జరిగింది ఏంటి, ఇలా ఎప్పుడు డిసైడ్ అవ్వద్దండి. మోస్ట్లీ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఇవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నదే నా యొక్క ప్రయత్నం. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మార్కెట్ ఓపెనింగ్ వెంటనే ఎందుకు వోల్టాలిటీ ఉంటుంది అంటే కారణం గ్లోబల్ మార్కెట్స్ ఎఫెక్ట్, బిగ్ ప్లేయర్స్, కొన్ని కంపెనీస్ సంబంధించి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ న్యూస్ అవ్వచ్చు, ఈ న్యూస్ ఎఫెక్ట్ కూడా మనకు ఉంటుంది. అదే 10 తర్వాత అనుకోండి, మార్కెట్ ఒక డైరెక్షన్కి వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా స్ట్రాటజీని ఫాలో అవుతూనే ఎంట్రీస్ అనేవి తీసుకోండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బెస్ట్ టైమింగ్స్ ఏంటండి, 10 o'clock తర్వాత, నెక్స్ట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ తర్వాత 1 o'clock తర్వాత, ఈ 2 టైమ్స్లో మాత్రమే మీరు ఎంట్రీస్ కోసం ప్రయత్నించవచ్చు. రిమైనింగ్ టైమ్స్లో మాత్రం మీరు దయచేసి ఎంట్రీ తీసుకోవద్దు. లేదు మేము తీసుకుంటాము అనుకున్నా సరే ప్రాబ్లం లేదండి, చెప్పాను కదా, హెవీ వోల్టాలిటీ ఉంటుంది, ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది, మీ యొక్క లాస్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎంత టైం ప్రాఫిట్ కోసమే కాదు, మీరు ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత లాస్ కూడా మనకి ట్రేడింగ్లో ఉంటుంది. సో ఇది మీ మైండ్లో ఉంటే మీరు సేఫ్గా ఉంటారండి. రియల్గా చెప్తున్నాను, చాలా మందికి ఇది గుర్తుండదు. ఎంత టైం ప్రాఫిట్ మనీ వస్తుంది ఈ కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. కానీ మనం అనుకున్న డైరెక్షన్కి మార్కెట్ రివర్స్ అయితే మన యొక్క స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మనము ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత లాస్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ థింక్ చేసిన తర్వాతనే ఎంట్రీస్ అనేవి తీసుకోండి. ఓకే, ఫైనల్గా ఫ్రెండ్స్, ఎవరైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారో 10 తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నించండి. సెకండ్ ఎంట్రీ అనేది 1 o'clock తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాతనే మీరు సెకండ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.